జైన్ మన సినిమాలో మెయిన్ ప్రొటాగనిస్ట్. అంటే ఈ కథలో మెయిన్ హీరో పేరు జైన్. తను చిన్న పిల్లాడైనా కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటా ఉంటాడు. దానికి కారణం తను పెరిగిన పరిస్థితులు కావచ్చు, తనని వేటాడిన ఆకలి కావచ్చు, వెంటాడిన అవమానాలు కావచ్చు, తనను ప్రభావితం చేసిన పరిస్థితులు కావచ్చు. ఏమైనా తను మాత్రం చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అతనిదే ఈ కథ. ఇక కథలోకి వెళ్తే తనను కన్న తల్లిదండ్రుల మీద కేసు పెట్టి బోన్లో నిలబెడతాడు. ఎందుకు తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాల్సి వచ్చింది, తను ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, తన తల్లిదండ్రుల్ని కోర్టు బోన్లో నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేదే ఈ సినిమా. ఇక కథలోకి వెళ్తే స్టార్టింగ్ తనని జైలు అధికారి అడుగుతాడు, నీ వయసు ఎంత అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అని చెప్తాడు. అంటే తన వయసే తనకు తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడు ఒక డాక్టర్ని పిలిచి తన నోట్లో ఆ పళ్ళని ఆ టీత్ని చెక్ చేసి చెప్తే ఈ అబ్బాయి వయసు 12 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్తాడు డాక్టర్. కట్ చేస్తే ఇప్పుడు సినిమా అంటే క్యాపర్నామ్ అని అంటే ఇజ్రాయెల్ దేశంలోని ఒక గలిలీ సముద్రం ఒడ్డున ఉండే ఒక చారిత్రాత్మకమైన పట్టణం. దాని పేరు క్యాపర్నామ్. ఆ పట్టణంలో తన తల్లిదండ్రులతో తన 8 మంది తోబుట్టులతో కలిసి జీవించేవాడే జైన్. రకరకాల పనులు చేసుకుంటూ ఇంట్లోకి కావాల్సిన మిల్క్ పౌడరు అవి ఇవి చేస్తుంటా అంటాడు. తను ఇంకా తన చెల్లి సూపర్ మార్కెట్లో పనిచేస్తూ అంటారు. రోడ్డు మీద ఫ్రూట్స్ పెట్టి అమ్ముతూ అంటారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేయరు, చాలా బాధ్యత రహిత్యంగా ఉంటారు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతూ, వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఇప్పుడు జైను ఇంకా వాళ్ళ చెల్లె కొంచెం 10, 11, 12 ఇయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ చిన్న చిన్న పనులు చేస్తూ ఇంట్లో ఉన్న ఇంకా చిన్న పిల్లలకి తినడానికి అవి తెస్తుంటా అంటారు. ఇట్లాంటి ఇంకా వీళ్ళకు ఒక అన్నయ్య ఉంటాడు, జైన్ వాళ్ళ అన్నయ్య. తను జైల్లో ఉంటాడు. అయితే జైన్ వాళ్ళ అమ్మ జైన్కి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది, ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని. ఆ ప్రిస్క్రిప్షన్తో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటాడు. మళ్ళీ సేమ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ ఇంకో మెడికల్ షాప్, అట్లా రకరకాల మెడికల్ షాప్లకు వెళ్ళి కొంత తీసుకొస్తాడు. వాటన్నిటిని దంచి ఒక హాట్ వాటర్లో నీళ్ళు కాచి అందులో వేసి నార్మల్ వెట్ క్లోత్స్ని అందులో పెడుతుంది. బట్టలను పెట్టి ఆ పౌడర్ ఆ లిక్విడ్ అంతా ఆ బట్టలకు అంటేటట్టుగా పెట్టి వాటిని ఆరేస్తారు. అవి ఎండిన తర్వాత జైన్ వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు కదా, ఆ బట్టల్ని తనకిస్తారు. అతను ఏం చేస్తాడంటే వాటిని మళ్ళీ తడిపి అందులో ఆ బట్టలకున్న ఆ కెమికల్ని అంతా పిండి దాన్ని వాళ్ళు తాగుతారు జైల్లో. అది ఒక డ్రగ్ అన్నట్టు. అట్లాంటి పనులు చేస్తుంటూ రకరకాల ఇట్లాంటి పనులు చేస్తూ బతుకుతూ ఉంటారు. ఒక రోజు ఏమవుతుందనంటే జైన్ ఇంకా వాళ్ళ చెల్లె రోడ్ మీద కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు వచ్చేపోయే వాళ్ళకు. ఆ టైంలో జైన్ వాళ్ళ చెల్లెకి పాయింట్ అంటే షార్ట్కి వెనక బ్లడ్ స్టెయిన్స్ అంటి ఉంటాయి. రోడ్డు మీద అటు ఇటు నడుస్తుంటే చూస్తాడు. ఆ బ్లడ్ అంతా ఇట్లా అంటుకొని ఉంటే ఏమైంది అని తన దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని టాయిలెట్లోకి వెళ్ళి అదంతా క్లీన్ చేసుకో అని చెప్తాడు. క్లీన్ చేసుకున్న తర్వాత తను వేసుకున్న బనియన్ తీసి, కాటన్ కాబట్టి తీసి ఇస్తాడు. ఇది కాళ్ళ మధ్యలో పెట్టుకో, ఆ బ్లడ్ దానికి అంటుతుంది అన్నట్టుగా. అంటే లైక్ ప్యాడ్. ఆమె మెచ్యూర్డ్ అయిన టైం అది, అంటే పిబర్టీ అంటాం కదా, ఆ టైం అన్నట్టు. సో అప్పుడు పెట్టుకోమని చెప్పి, నువ్వు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దు, అమ్మకి నాన్నకి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నిన్ను ఇంట్లోనే ఉంచుతారు, బయటికి రానివ్వరు, అండ్ నీకు పెళ్ళి కూడా చేసే పరిస్థితి ఉంటుంది, నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇట్లనే జరిగిందని చెప్తాడు. సరే అని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుకున్న ఆ బెడ్కి ఆ పరుపుకి ఆ స్టెయిన్స్ అంటుతాయి. సరే ఏదో రకంగా ఇంట్లో ఆ అమ్మాయి ఇట్లా అయిందని తెలిసిపోతుంది. వెంటనే ఇక ఆ అమ్మాయిని బయటికి, అంటే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయాలి అని అనుకుంటారు. వాళ్ళ పనే అది, పిల్లల్ని కనడం, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేయడం, వీళ్ళతో ఇట్లాంటి పనులు చేసుకొని బతకడం. సో ఒకరోజు జైన్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి
వాళ్ళ చెల్లెని అందంగా తయారు చేసి మేకప్ వేసి లిప్స్టిక్ పెట్టి కూర్చోబెడతారు. అదే టైంలో వీళ్ళు సూపర్ మార్కెట్లో పనిచేసే ఆ యజమాని, దాని ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ కూడా ఉంటాడు. ఆ ఓనర్కి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని ఒక తంతు జరుగుతూ ఉంటుంది అక్కడ. అదంతా గమనించిన జేన్ వచ్చి వాళ్ళ చెల్లెను ఆ మేకప్ అంతా చెడిపేసి ఆ లిప్స్టిక్ అంతా తుడిపేసి తను వద్దు ఇదంతా చేయొద్దని వాళ్ళందరినీ తిడుతూ అంటాడు, వెళ్ళిపోమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కోపానికి వచ్చి జేన్ని కొడతారు. ఇదంతా గమనించిన జేన్ వాళ్ళ చెల్లెకి చెప్తాడు, మనం ఇక్కడ ఉండొద్దిగా, మనం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే నిన్ను తనకి ఇచ్చేస్తారు, ఇక మనం కలిసి ఉండలేము అని చెప్పి వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఒక కవర్లో ప్యాక్ చేస్తూ అంటాడు జేన్. ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి తినడానికి కొన్ని అవన్నీ తీసుకొస్తాడు. వాళ్ళ చెల్లెకి ప్యాడ్స్ తీసుకొచ్చి ప్యాక్ చేసి ఒక ట్రక్ డ్రైవర్ని అడుగుతాడు, మేము వేరే సిటీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఈ ట్రక్ అక్కడికి వెళ్తుందా, ఒకవేళ వెళ్తే నువ్వు మా దగ్గర నుండి ఎంత తీసుకుంటావు, మేమిద్దరం నేను మా చెల్లి వస్తాం, ఎంత ఇవ్వాలి అని అడుగుతాడు. ఇంత ఇవ్వండి అని చెప్తాడు. సరే ఈరోజు వచ్చి ఇక్కడ ఉంటాం మేము అని అంటే, సరే రండి అని చెప్తాడు. ఇట్లాంటి టైంలో జేనిగా ఎట్లాగైనా ఇంట్లో నుండి ఎస్కేప్ కావాలి తన చెల్లెతో అని ఆలోచిస్తూ ఉంటాడు. తన చెల్లెల్ని సేవ్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల నుండి, ఆ షాప్ ఓనర్కి తన చెల్లిని ఇవ్వద్దు అనేది తనది. అయితే నెక్స్ట్ డే ఏమవుతుంది, అంటే డే ఆఫ్టర్ 3 days కొన్ని రోజులు ఇంకా ఏమవుతుందంటే, వాళ్ళ చెల్లెని తనకు ఆ షాప్ యజమానికి ఇచ్చేసే రోజు వస్తుంది. ఆ రోజు జేన్ ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లెని పంపించి ఆ బైక్ ఎంబడి అతను తీసుకెళ్తుంటే తను ఎంబడి ఉరుకుతూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఏం చేసినా వాళ్ళ అమ్మ నాన్న ఆపుతారు, కొడతారు. వాళ్ళ చెల్లెని తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళందరి మీద, ఆ ఇంటి మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, తను ఉన్న పరిస్థితుల మీద, దాని మీద విరక్తి కలిగి ఆ కవర్లో తను పెట్టుకున్న బట్టలు పట్టుకొని ఒక బస్ ఎక్కి వేరే సిటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్ ముందట ఆగుతాడు. అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఉంటుంది, అక్కడ ఉండే ఆ రెస్టారెంట్ని చూస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్లో నుండి ఒక రాహిల్ అనే ఒక బ్లాక్ ఉమెన్ తనని చూస్తూ ఉంటుంది. తనది వేరే కంట్రీ, కానీ ఈ కంట్రీలో ఉంటా ఉంటుంది దొంగచాటుగా. ఇక ఆ రెస్టారెంట్కి వచ్చి, మీ రెస్టారెంట్ ఓనర్ లేడా, నాకు ఏదైనా పని ఇస్తాడా, నేను ఇందులో పని చేయాలని అనుకుంటున్నా అని చెప్తాడు. మా ఓనర్ ఇప్పుడు లేడు అని అంటే, నాకు ఆకలి అవుతుంది అని అడిగితే ఆమె తినడానికి ఏదో ఇస్తుంది. ఇక అట్లనే ఈవినింగ్ దాకుండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే టైంలో రాహిల్ వెంబడే వెళ్తుంటా అంటాడు జేన్. అప్పుడు రాహిల్ తనను పిలిచి తన పరిస్థితి ఏంటిదని తెలుసుకొని తన వెంబడే తీసుకెళ్తుంది వాళ్ళ ఇంటికి. రాహిల్ ఎందుకు తీసుకెళ్తుంది అని అంటే, రాహిల్కి ఒక బాబు ఉంటాడు. ఆ బాబుకి దొంగచాటుగా అంటే బాత్రూంలో పెట్టి రెస్టారెంట్లో గంటకి పాలు ఇవ్వడం, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చడం, ఇవన్నీ చేస్తుంటుంది. సరే ఈ బాధ నుండి బయటపడవచ్చు, తన బాబుని ఈ జైన్ చూసుకుంటాడు అనే దాంతో జైన్ ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు నా బాబుని చూసుకోవాలి, నీకు 3 పూటల తిండి పెడతాను, తను ఏడవకుండా తనని ఆడించాలి అని చెప్తుంది. సరే అని తనుగా ఇట్లా రోజులు గడుస్తుంటే ఆ బాబుని ఆడిస్తుంటా అంటాడు. రాహిల్ డ్యూటీకి వెళ్ళి వస్తుంటా అంటది. ఒకరోజు రాహిల్ ఇంటికి రాదుగా, ఏమైంది అని అనుకుంటా అంటాడు. 2 days గడిచిపోతుంది. ఆ 2 days అబ్బాయికి ఆ మిల్క్ పౌడర్ పెట్టి ఇవన్నీ చేస్తుంటా అంటాడు. ఏడుస్తుంటే ఆ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ మీద షుగర్, చక్కెర వేసి అవి చేస్తుంటాడు. అవన్నీ అయిపోతాయి. ఇక బాబు ఒకటే ఏడుస్తూ అంటాడు. అదే టైంలో ఇంటి ఓనర్ వచ్చి ఆ ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయట ఇసిరేస్తాడు. ఇక అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. ఆ బాబుని ఎత్తుకొని బయటకు వచ్చి, ఒక పిల్లలు స్కేటింగ్ దాంతో చక్రాల బండితో ఆడుకుంటే దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ బాబుని దాని మీద కూర్చోబెట్టి ఇక సిటీలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు దానికి కావాల్సింది రాహిల్. మరి రాహిల్ ఎక్కడ దొరకాలి అని అంటే, ఆ రెస్టారెంట్కి వెళ్ళి యజమాని అడగాలి, ఓనర్. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, రాహిల్ ఇంటికి రాలేదు, ఏమైంది అది అని అడిగితే, ఆమె రెస్టారెంట్కి కూడా రాలేదు, బహుశా తను పాస్పోర్ట్ కోసం ఏదో ఐడి కార్డుల కోసం ఒక అతని దగ్గరికి వెళ్ళేది నిత్యం, మరి తనకేమైనా తెలియవచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. ఇక జేన్ అక్కడికి వెళ్తాడు. ఆ అడ్రస్ వేసుకొని అక్కడికి వెళ్ళి, ఇట్లా రాహిల్ నేను వాళ్ళ కొడుకుని అది అని ఏదో చెప్తాడు. వాళ్ళ కొడుకు ఇతను, నువ్వు కాదు నాకు తెలుసు, ఆ అమ్మాయి ఇక్కడికి కూడా రాలేదు అది ఇది అని చెప్తాడు.
ఈ అబ్బాయిని నాకు ఇవ్వు, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్తే వద్దొద్దు నేనే చూసుకుంటా అని తీసుకుంటాడు. తీసుకొని అక్కడి నుండి మళ్ళీ వచ్చి ఇక సిటీలో ఉంటాడు, ఒక సర్కిల్ కాడ ఉండి ఏం చేసినా తనకు ఏం ఆలోచన రాదు. తను బతకడమే చాలా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు. అటు రాహిల్ జైల్లో ఉన్నది. ఆ సర్టిఫికెట్ లేని కారణంగా తనను జైల్లో వేస్తారు. ఎట్లా అని ఈ బాబును వదిలేసి వెళ్ళిపోదామని ఒక నిర్ణయానికి వస్తాడు. వచ్చి ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోతా అంటే ఆ బాబు కూడా వెనకనే వస్తుంటాడు. ఇట్లా కాదని కాళ్ళను ఒక దానికి పిల్లర్కి కట్టేసి వెళ్తుంటాడు. అయినా ఇట్లనే తనను చూస్తూ అంటాడు. ఎక్కడో తన లోపల ఒక ఘోరంగా పెళ్ళు బిక్కిన దాగున్న మానవత్వం మళ్ళీ తన జైన్ను వెనుకకి పిలుచుకొని వచ్చి ఆ బాబుని తీసుకొని ఉంటాడు. ఇక అనాథలకు అన్నం పెట్టే దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకొని, మిల్క్ పౌడర్ కలెక్ట్ చేసుకొని ఆ బాబును ఫీడ్ చేస్తూ ఉంటాడు ఏదో రకంగా. ఇట్లా వెళ్ళి ఇక చివరి ఆఖరికి ఈ దేశం నుంచే వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చిన జైన్ ఆ పాస్పోర్ట్ తయారు చేసే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సరే ఈ బాబుని నువ్వు తీసుకో, నాకు ఈ దేశం నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళడానికి పాస్పోర్ట్ లాంటిది ఏమైనా ఇవ్వు అని అడుగుతాడు. సరే నేను చేస్తే ఈ బాబుని బాగా చూసుకునే వాళ్ళకు ఇద్దాం, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, నువ్వేం బాధపడకు అని చెప్తే సరే అని ఒప్పుకొని, సరే నాకైతే దానికి బదులుగా ఇట్లా ఇవ్వనంటే నీకు పాస్పోర్ట్ నేను తయారు చేస్తా, నీకు సర్టిఫికెట్ నేను తయారు చేస్తా, దానికి నీకు బర్త్ సర్టిఫికెట్, నువ్వు ఈ దేశ పౌరుడి అన్నట్టుగా నీకు ఏదైనా కావాలని అడుగుతాడు ఆ పాస్పోర్ట్ చేసే అతను. అందుకు ఆ బాబుని అక్కడ ఇచ్చేసి తన ఐడి ఏదైనా ఒక ఐడి కోసం మళ్ళీ ఇంటికి వస్తాడు జైన్. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న తనని అడుగుతూ ఉంటారు, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటారు. అవేమి పట్టించుకొని జైన్ తనకు కావాల్సిన సర్టిఫికెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అది ఎక్కడా దొరకదు. అప్పుడు అడుగుతాడు వాళ్ళ నాన్నని, నాకు ఏదైనా సర్టిఫికెట్ ఉందా, నేను మీకు పుట్టినట్టుగా, నేను మీ అబ్బాయిని అన్నట్టుగా ఏదైనా ఒక కాగితం ఉందా, ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. నువ్వు మాకు పుట్టినట్టుగా ఎలాంటి కాగితం లేదని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ టైంలో వాళ్ళ చెల్లె చనిపోయిందనే వార్త తెలుస్తుంది. ఎట్లా చనిపోయింది అని అంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యి, తను 11 ఏళ్ళకే పెళ్లి చేయబడ్డది కాబట్టి ఓవర్ బ్లీడింగ్ అయ్యి, ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యి చనిపోయిందని తెలుస్తుంది. అప్పుడు విపరీతమైన కోపానికి వచ్చిన జైన్ ఆ కత్తి పట్టుకొని ఆ షాప్ యజమాని దగ్గర కొరుకుతా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది, ఆ చెల్లె చనిపోతే చనిపోయింది, ఇంకో చెల్లె ఉంది, ఇగో నా కడుపులో ఉంది, మళ్ళీ వస్తుందని చెప్తే చీ అని అంటాడు. అని ఆ కత్తి పట్టుకొని ఉరుకుతా అంటాడు. ఆ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ షాప్ యజమానిని పొడుస్తాడు. అందుకు ఆ హత్యాయత్నం చేసినందుకు పొడుస్తాడు, కానీ అతను ఏం చనిపోడు. అందుకు జైలుకు వస్తాడు. అదే జైల్లో రాహిల్ ఉంటుంది. సరైన సర్టిఫికెట్ లేనందు కారణంగా రాహిల్ని అరెస్ట్ చేస్తారు. రాహిల్ కూడా అదే జైల్లో ఉంటుంది. అప్పుడు జైలుకి వెళ్ళిన జైన్కి రాహిల్ కనబడంగానే తన దగ్గరికి వెళ్ళి మీ బాబుని ఆ పాస్పోర్ట్లు ఇచ్చే అతని దగ్గరికి చేసే అతనికి ఇచ్చేసిన అని చెప్తాడు. చెప్పి ఆ జైల్లో ఉంటుంటే అప్పుడు జైల్లో ఒక ప్రోగ్రాం వస్తుంది, జైలు టీవీలో. ఆ టీవీ చూస్తూ ఉంటాడు. ఆ టీవీలో ఒక అబ్బాయి ఆ ప్రోగ్రాంలో తనకున్న బాధలు కష్టాలు చెప్పుకుంటా ఉంటాడు. ఆ ప్రోగ్రాంలో ఏమని చెప్తారనంటే, మీకు కూడా ఇట్లా ఈ అబ్బాయి లాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు జైన్. చేసి నా పరిస్థితి ఇది, నేను నా తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలనుకుంటున్నా అని చెప్తాడు. అది విన్న ఒక లాయరు జైన్ కలుసుకోవడానికి జైలుకి వస్తుంది. వచ్చి నీ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని కోర్టుకు పిలిపిస్తారు. అప్పుడు అంటే మన సినిమా స్టార్టింగ్లో జరిగే తతంగం ఇప్పుడు మళ్ళీ చూపిస్తారు. అప్పుడు కోర్టుకి వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉంటారు. జడ్జు అక్కడ ఉంటాడు. అడుగుతాడు జైన్, నీకేం కావాలి, నీకేం న్యాయం కావాలి చెప్పు అని అడిగితే, నువ్వు ఎందుకు అతన్ని కత్తితో పొడిచావు, నీ ప్రాబ్లం ఏంటిది అని అడిగితే, నేను నా తల్లిదండ్రుల మీద కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలనుకుంటున్నా అని చెప్తాడు. ఎందుకు అని అంటే, ఇట్లా నాలాగా ఇంకా వాళ్ళు పిల్లల్ని కనద్దు, పిల్లల్ని కని నాలాగా వాళ్ళని తయారు చేయొద్దు, వాళ్ళకి పిల్లల్ని కనే అర్హత కూడా లేదు, వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు పిల్లల పట్ల అని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని ఆ షాప్ యజమాని అడుగుతాడు,
ఇతను నిన్ను పొడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, నీకు తెలియదా 11 ఏళ్ళు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, నువ్వు ఎందుకు చేసుకున్నావు, ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు అని అంటే, నేనే కాదు మా అమ్మ కూడా 11 ఏళ్ళకే పెళ్లి చేసుకొని నన్ను కన్నది, నేను బాగాలేనా, మా అమ్మ బాగాలేదా, చాలామంది చేసుకున్నారు, కానీ నా తలరాతే ఇట్లుంది, ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నను కూడా క్వశ్చన్ చేస్తారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు జైన్ మాట్లాడతాడు, నేనే కాదు నాలాగా చాలామంది ఉన్నారు ఈ దేశంలో, సరైన పెంపకం లేక తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యంగా ఉండి ఇట్లా బిహేవ్ చేయడం వల్ల ఎందరో వాళ్ళ బాల్యాన్ని వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు, అందులో నేను కూడా ఒక్కని అని చెప్తాడు. అప్పుడు ఆ కోర్ట్ హాల్ అంతా మౌనం వహిస్తుంది. ఇక తన కేసుని ఫైల్ చేసి దాంట్లో ఒక రూమ్లో పెడతారు. ఆ రూమ్లో అలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, ఇట్లాంటి కేసులు కోకొల్లలో ఉన్నాయి, ఇట్లా ఎంతోమంది బాల్యం విచ్ఛిన్నమైపోతుంది, ఛిద్రమైపోతుంది అని చెప్పడానికి ఆ సీన్ అర్థం పడుతుంది. అయితే లాస్ట్ క్లైమాక్స్లో జైన్ని ఫోటో తీస్తారు. ఎందుకు ఫోటో తీస్తారు అని అంటే, తనకి ఇప్పటివరకు ఎలాంటి ఐడి లేదు ఆ దేశంలో ఒక పౌరసత్వం ఇవ్వడానికి తనని ఫోటో తీస్తారు. అప్పుడు ఆ ఫోటో తీసే టైంలో జైన్ నవ్వుతాడు. ఈ సినిమా మొత్తంలో జైన్ మొట్టమొదటిసారి అంటే ఒకటేసారి నవ్వింది అదే టైం. అంటే జైన్ ఎలాంటి జీవితాన్ని 12 ఏళ్ళకి ఎట్లాంటి జీవితాన్ని అనుభవించిండో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ నవ్వి తనకి ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఇది ఈ సినిమా.